మమ్మల్ని బ్రతికించేది, మా బాధలో మాకు నెమ్మదినిచ్చేటువంటిది, శత్రువుపై విజయాన్ని దయచేసేటువంటిది, విశ్వాసంలో ఎదుగుటకు బలాన్ని ఇచ్చేటువంటిది. అటు వాక్యాన్ని మరొక పర్యాయము ప్రభా మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే బోధకుడిగా ఉండి మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని బలపరచండి. మరొక అవకాశాన్ని మీ వాక్యాన్ని వినేందుకు మీరు మాకు దయతో ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభా మీ వాక్యం లేక లోకంలో ఎంతో మంది ఆత్మలో చనిపోయిన స్థితిలో ఉన్నారు. ఆయన మరణపు అంచుల్లో ఉన్నారు. మీ వాక్యము లేక లోకంలో ఎంతో మంది నిరీక్షణ లేనటువంటి వారుగా ప్రభా ఆ యొక్క నిత్య రాజ్యానికి అపాత్రులుగాను చేరుకోలేనటువంటి వారుగాను నిత్య నరకానికి ప్రభా వెళ్ళేటువంటి వారుగాను ఉన్నారు నాయన. మీరైతే మమ్మను ప్రేమించి పలుమార్లు మీ సన్నిధికి తీసుకుని వచ్చి అనేక విధాలుగా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకై మీకు స్తోత్రాలు. మీ వాక్యం వినేవారు, మీ వాక్యాన్ని చదివేవారు, మీ వాక్యాన్ని గైకొనేవారు ధన్యులు అని మీ వాక్యం సెలవిస్తా ఉంది. అటు ధన్యత మీరు మాకు కూడా ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి మీరే బోధకుడిగా ఉండి మమ్మల్ని దర్శించి బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. అందుకు అతడు చాలు. ఇక్కడ సందర్భం కొంచెం ఇది వేరుగా ఉన్నప్పటికీ ఇందులో మనం ధ్యానం చేయబడినటువంటి వాక్య భాగము, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. తమ దేవుణ్ణి అంటే మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు అన్న సత్యము లోకంలో చాలా మందికి తెలియదు. యాక్చువల్లీ వీ హ్యావ్ బార్గెన్ గాడ్స్. వాస్తవానికి మనము అరువు తెచ్చుకున్న దేవుళ్లను కలిగి ఉన్నాం. చాలామంది జీవితాల్లో వారిని సృష్టించినటువంటి దేవుడు ఎవరో వారికి తెలియదు. పూర్వీకులు, వారి పూర్వీకులు, అలాగిన పురాతన కాలం మొదలుకొని తరం వెంబడి తరము మనుషులు దేవుళ్ళను ఆరాధించడం అనేది మనం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ దేవుణ్ణి ఎరుగుట అనేటువంటిది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. నీకంటూ ఒక దేవుడు ఉన్నాడు అన్న సత్యం ఎప్పుడైతే నీవు అనుభవపూర్వకంగా గ్రహించగలుగుతావో అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేసేటువంటి వాడిగా, నీ ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేయించేటువంటి వాడిగా ఉంటాడు. కనుక దేవుణ్ణి ఎరుగుట అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. దేవుణ్ణి ఎరుగుట అనేటువంటిది ఎవరికి వారే వ్యక్తిగతంగా అట్టి అనుభవంలోనికి రావాల్సిన వారే ఉన్నారు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం.
ఆ, ఆ. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చిన బోధ నొందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. అర్థమైందా మీకు ఆ వచ్చిన మాట? ఇంకొకసారి చదవండి. నేను వారికి దేవుడినై ఉండును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి కానీ ఉపదేశం చేయరు అని అంటే, ఇక మళ్ళీ దేవుని గురించినటువంటి బోధ వారికి అవసరం లేదు. ఎందుకు అంటే వారు అనుభవపూర్వకంగా దేవుణ్ణి ఎరిగారు. ఇక వ్యక్తిగత జీవితంలో ఎవరికి వాళ్ళే దేవుణ్ణి ఎరిగేటువంటి అనుభవంలోనికి రావాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 41, 42 వచనాలు చదువుకున్నాం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక. ఇక్కడ ఒకసారి ఆలోచన చూడండి పిల్లలు. యేసుక్రీస్తు ప్రభు సమరయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సమరయ స్త్రీతో సంభాషించాడు. ఆ సంభాషణలో సమరయ స్త్రీ మారు మనసు పొందింది. మారు మనసు పొందినటువంటి స్త్రీ ఏం చేసింది? ఊర్లోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ప్రజలను నడిపించేటువంటి సమయంలో ఆమె తన సాక్ష్యాన్ని పంచుకుంది. ఆ సాక్ష్యాన్ని విని చాలా మంది యేసు ప్రభునందు విశ్వాసము ఉంచారు. మరికొద్ది మంది యేసు ప్రభువును ఎలాగ ఎరిగారు అనేటువంటిది ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. చూడండి, వాళ్ళు ఏమంటున్నారు? ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. మా మట్టుకు మేము విని, అమ్మా ఇంతవరకు నువ్వు చెప్పిన సాక్ష్యం విన్నావు, ఆయన గురించి నువ్వు చెప్పావు, కానీ ఇప్పుడు మా మట్టుకు మేము విన్నాం. ఈ మా మట్టుకు మేము విన్నాము అన్నటువంటి దాంట్లోనే ఆ వ్యక్తిగతంగా వారు యేసుక్రీస్తు ప్రభువును ఎరిగినటువంటి అనుభవంలోనికి రాగలిగారు. ఈయన నిజంగా లోక రక్షకుడని మేము తెలుసుకున్నాం. తెలుసుకోవడం మాత్రమే కాకుండా మేమేం చేస్తున్నాము? నమ్ముతూ ఉన్నాము. పిల్లల, యేసు ప్రభువుని గురించి వింటే సరిపోదు, ప్రభువుని గురించి తెలుసుకుంటే సరిపోదు. ప్రభువును ఎరిగేటువంటి స్థితిలోనికి, నమ్మేటువంటి స్థితిలోనికి రావాలి. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. తమ దేవుణ్ణి ఎరుగువారు, ఎరుగుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, మనం ఎన్ని సంవత్సరాలుగా మందిరానికి వచ్చినా, ఎన్ని ప్రసంగాలు మనం విన్నప్పటికీ దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగేటువంటి అనుభవంలోనికి రాకపోతే దానివల్ల మన జీవితంలో ఎంతో నష్టపోయేటువంటి వారంగా ఉంటాం. చూడండి, మనం కుటుంబంతో కలిసి దేవుని సన్నిధికి రావచ్చు, లేక సంఘముగా దేవుని సన్నిధికి రావచ్చు, లేదా ఏదైనా పెద్ద పెద్ద కూడికలు, ఉద్యోగ సభలు జరుగుతున్నప్పుడు అక్కడ కూడా ఇతరులతో కలిసి దేవుని సన్నిధికి వెళ్ళవచ్చు. కానీ నీకంటూ వ్యక్తిగత దేవుణ్ణి ఎరిగేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. తమ దేవుణ్ణి ఎరుగువారు అంటే నీకంటూ ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి
నీవు వ్యక్తిగతంగా పెరగాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఊరికే తెలుసుకుంటే సరిపోదు, కానీ మరి అనుభవపూర్వకంగా దేవుణ్ణి తెలుసుకోవడం. ఈ సమరయులు మరి అనుభవపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకున్నారు. తెలుసుకొని ఆయన్ని వాళ్ళు ఏం చెప్పారు అంటే, అయ్యా ఇంకా ఇక్కడ మాతో ఉండు అని చెప్పి ఆయన్ని బతుకులాడుకున్నారు. చూడ పై వచ్చినాన్ని ఒకసారి ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి. పిల్లల, వాస్తవానికి సమరయులు యూదులతో సాంగత్యం చేయరు. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. కానీ సమరయులు ప్రభువును వేడుకుంటా ఉన్నారు. ఏమని వేడుకుంటున్నారు? మా యొద్ద ఉండమని వేడుకుంటా ఉన్నారు. చూడ రిలేషన్ ఎలాగ వాళ్ళకి కలిగింది అని అంటే, వాళ్ళు వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభువును ఎరిగినటువంటి అనుభవంలోనికి రాగలిగారు. సో whenever we come to that kind of experience to know about God personally, వ్యక్తిగతంగా ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగేటువంటి అనుభవానికి మనం రాగలుగుతామో, అక్కడ దేవునితో మనకు ఒక మంచి సహవాసం, రిలేషన్షిప్ అనేటువంటిది ఏర్పడుతుంది. పిల్లలు, దేవునితో సన్నిహిత సంబంధాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటాం. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. అద్వితీయ దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎరుగుటయే నిత్య జీవము. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ప్రియులారా, దేవుని ఎరుగుటలో నిత్య జీవము అనేటువంటిది మనం పొందుకునేటువంటి వారంగా ఉంటాం. ఈ నిత్య జీవము అనేటువంటిది మనం ఎప్పుడు పొందుకొని ఎప్పుడు అనుభవిస్తాము అనంటే, ఈ లోకంలో ఉన్నప్పుడే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు నా పాపముల కొరకు ఆయన శిలువలో మరణించాడు. ఆయన నా పాపముల నిమిత్తమై తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించాడు. యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల నాకు పాపక్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల నేను ఆ నిత్య నరకాన్ని తప్పించుకుంటాను. యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల నేను పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాను అని హృదయం అంతటితో కూడా యేసు ప్రభువును విశ్వసించాలి. ఎప్పుడైతే మనం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతామో, అప్పుడు మనకి నిత్య జీవం అనేటువంటిది అనుగ్రహించబడుతుంది. ఈ నిత్య జీవం అనేటువంటి దాన్ని మనం ఎక్కడ అనుభవిస్తాము అంటే నిత్యత్వంలో అనుభవిస్తాం. ఇక్కడ కాదు. ఇక్కడ మనం ప్రభువును నమ్మకపోయినా చనిపోతాం. కానీ నిత్య జీవం అనేటువంటిది ఎలాంటిది అని అంటే, అది నిత్యత్వంలో పరలోక రాజ్యంలో ప్రభువుతో కలిసి అనుభవించేటువంటిది నిత్య జీవం. ఈ నిత్య జీవం అనేటువంటి దాన్ని గ్రీక్లో అయోనియాస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఆ నిత్య జీవము అనేటువంటిది కేవలం దేవునికి మాత్రమే వర్తిస్తుంది. అటువంటి దాన్ని దేవుడు తన యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఈ నిత్య జీవము అనేటువంటిది ఈ లోకంలో ఉన్నప్పుడే మనం పొందుకోవాలి. అయితే దాన్ని మనం నిత్యత్వంలో అనుభవించేటువంటి వారంగా ఉంటాము. ఇలా అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. కాబట్టి ఇంకా మనలో ఎవరైనా మారు మనసు రక్షణ అనుభవం లేకపోయినట్లయితే
త్వరగా మారు మనసు పొందాలి. నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఈరోజే రక్షణ దినము అని మనం చూస్తాం పిల్లలు. సరే, దేవుని ఎలుగుట్లో మనం నిత్య జీవాన్ని పొందుకునేటువంటి వారంగా ఉండగలుగుతాం. దినవృత్తాంతం మొదటి గ్రంథం 28వ అధ్యాయము. దినవృత్తాంతం మొదటి గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించు. ఇక్కడ దావీదు తన కుమారుడైన సొలొమోనుకు దేవుని గురించి పరిచయం చేస్తున్నాడు. తన కుమారుడైనటువంటి సొలొమోనుకు దావీదు దేవుని గురించి పరిచయం చేస్తున్నాడు. ఎందుకు అంటే దావీదు దేవుని ఎరిగినటువంటి వాడు. సొలొమోను ఇంకా దేవుని ఎరిగిన అనుభవానికి రాలేదు. కాబట్టి దావీదు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నేను దేవుణ్ణి ఎరిగాను, నువ్వు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి. నువ్వు కూడా దేవుణ్ణి ఎరిగినట్లయితే దేవుడిని కార్యం చేస్తాడు అని సొలొమోనుకు దావీదు బోధిస్తా ఉన్నాడు. ఇలా కనుక దేవుణ్ణి ఎరిగేటువంటి అనుభవం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్, బట్ ఇట్ ఈస్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఈ అనుభవం అనేటువంటిది ఎలాంటిది అంటే ఒకరి ద్వారా కలిగేటువంటిది కాదు, కానీ ఎవరికి వారే వ్యక్తిగతంగా అనుభవించేటువంటి స్థితి దేవుని ఎరుగుట అనేది. ఆ తర్వాత సొలొమోను దేవుణ్ణి తెలుసుకున్నాడు, దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థన చేశాడు, దేవుని కొరకు ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మించాడు. సరే, దేవుని ఎరుగుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం. మొదటిగా దేవుని ఎరుగుటలో మనం నిత్య జీవానికి వారసులు అవుతాము అన్న సత్యాన్ని గుర్తు చేసుకున్నాం. 9వ కీర్తన 10వ వచనం కూడా చదువుకున్నాం. 9వ కీర్తన 10వ వచనం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంది. నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంది. చూడండి ఇక్కడ ఎంత మంచి వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. ఎందుకు అంటే నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేటువంటి వాడు కావు. దేవుడు తను ఆశ్రయించేటువంటి వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. కొన్నిసార్లు పరిస్థితులు ప్రతికూలంగా మారితే మనుషులు మనల్ని విడిచిపెట్టవచ్చు. కుటుంబీకులైనా, బంధువులైనా, ఈవెన్ సంఘం అయినా, కొన్నిసార్లు స్నేహితులైనా, సమ్టైమ్స్ పీపుల్ విల్ లీవ్ అస్ బికాస్ ఆఫ్ సిచ్యువేషన్స్. పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనుషులు మనల్ని విడిచిపెట్టవచ్చు. తల్లిదండ్రులు విడిచిపెట్టవచ్చు, భర్త భార్యను, తల్లిదండ్రులు పిల్లలు కొన్నిసార్లు విడిచిపెట్టవచ్చు. కానీ దేవుడు మాత్రము ఆయన్ని ఆశ్రయించేటువంటి వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టేటువంటి వాడు కాదు. God doesn't see our outward appearance. దేవుడు ఎప్పుడు కూడా మన బాహ్య సంబంధమైనటువంటి వాటిని లక్ష్య పెట్టడు. మనం ప్రభువును ఆశ్రయించినటువంటి సమయంలో అన్ని సమయాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. వ్యాధి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, శోధన కలిగినటువంటి సమయంలో, వేదన చేత పీడించబడుతున్నటువంటి సమయంలో, మనుషులు కొన్నిసార్లు తిరస్కరించినటువంటి సమయంలో, పరిస్థితులు ప్రతికూలంగా మారినటువంటి సమయంలో, పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి సమయంలో, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి సమయంలో, ఏ కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, నిరాశ సమయంలో దేవుడు మనతో కూడా ఉంటాడు. చూడండి, దేవుని ఎరుగుట్లో ఇటువంటి అనేక
ఫలితాలు అనేటువంటివి, దీవెనలు అనేటువంటివి మనము కలిగి ఉన్నాం. సరే, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. పిల్లల, వాస్తవానికి గొప్ప కార్యములు చేసేది ఎవరు అంటే దేవుడే. కీర్తనలో మనం చూస్తాం, 126వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 126వ కీర్తన 3వ వచనం చూడండి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులము. అయితే సో గాడ్ ఇస్ God who does great things. కాబట్టి దేవుడు గొప్ప కార్యములు చేసేటువంటి వాడు పిల్లలు. అయితే మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఏమని చదువుతున్నామంటే, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదురు. గొప్ప కార్యములు చేసేదురు అంటే వారిపై వారు చేసేటువంటివి కావు. దేవుడు వారి ద్వారా గొప్ప కార్యములను చేస్తాడు. దేవుడు వారి ద్వారా గొప్ప కార్యములను చేయిస్తాడు. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం అనేటువంటిది మోషేకు సాధ్యమయ్యే పని కాదు. మోషే సకల విద్యలను అభ్యసించినప్పటికీ, అన్నిట్లో కూడా ప్రవీణుడిగా ఉన్నప్పటికీ ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేటువంటి శక్తి మోషేకు లేదు. కానీ దేవుడు మోషే ద్వారా అక్కడ ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఆ ఐగుప్తులో నీటిని రక్తంగా మార్చాడు. కాబట్టి గాడ్ మేక్స్ హిస్ పీపుల్ డు గ్రేట్ థింగ్స్. కనుక దేవుడు తన ప్రజల ద్వారా గొప్ప కార్యములను చేయిస్తాడంటే, ఈ గ్రంథకర్త ఎవరు? మనం చదువుకున్నాం కదా, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. ఈ గ్రంథకర్త ఎవరు? దానియేలు పిల్లలు. మరి దానియేలు ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యములు చేయించాడు. చూడండి, ఎందుకు అంటే దానియేలు దేవుని ఎరిగినటువంటి వాడు. దానియేలుకి దేవుడు ఎవరో తెలుసు. బబులోను సామ్రాజ్యం అంతా కూడా విగ్రహాలతో నింపబడినటువంటిదే. బబులోను సామ్రాజ్యంలో విగ్రహారాధన ఉంది, త్రాగుడు ఉంది. బబులోను సామ్రాజ్యంలో సైతాను సంబంధమైనటువంటి కార్యకలాపాలు ఉన్నాయి. జ్యోతిష్కులు ఉన్నారు, ఇంకా అనేక మంది శకునగాండ్రు ఉన్నారు. అటువంటి బబులోను సామ్రాజ్యంలో బానిసగా తీసుకుని వెళ్ళబడినటువంటి దానియేలుకి నిజదేవుడు ఎవరో తెలుసు. కాబట్టి దానియేలు తన దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు కనుక ఆ దేవుడు దానియేలు ద్వారా బబులోనులో గొప్ప కార్యములను చేయించాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 27-28 వచనాలు ఒకసారి చూడండి. దానియేలు రాజు సముఖంలో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. బబులోనులో వాళ్ళందరూ ఉన్నారు. గారడి విద్య కలిగిన వాళ్ళు ఉన్నారు, జ్యోతిష్కులు ఉన్నారు, శకునగాండ్రు ఉన్నారు, ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు బబులోను సామ్రాజ్యంలో. అయితే మర్మములను బయలుపరచు గల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. వీళ్ళందరూ చెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు, ఆ దేవుణ్ణి దానియేలు ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి శకునగాండ్రు కానీ, గారడి విద్య గల వాళ్ళు కానీ, జ్యోతిష్కులకు కానీ ఈ దేవుడు తెలియదు. మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకంలో ఉన్నాడు అన్న సంగతి నెబుకద్నెజరుకు కూడా తెలియదు. దానియేలుకు తెలుసు. ప్రియాలు,
దానియేలుకు తెలుసు కాబట్టి దానియేలు ప్రార్థించే సేవించే దేవుడు ఎంత గొప్పవాడో అన్న సత్యము దానియేలుకి తెలుసు. అందుకే దానియేలు ఇక్కడ ఏమంటాడంటే మర్మములను బయలుపరచగల దేవుడు అక్కడు పరలోకమందు ఉన్నాడు. సో కాబట్టి దానియేలు ఆ దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు, ఆ దేవుణ్ణి కలిగినటువంటి వాడు, ఆ దేవుణ్ణి పూజించేటువంటి వాడు, ఆ దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వాడు ప్రియులారా. కాబట్టి ఆ రాజు యొక్క కళ, ఆ కళలో ఉన్నటువంటి భావార్థము దానియేలుకు ఆ పరలోకమందు ఉన్నటువంటి దేవుడు బయలుపరిచాడు. 19వ వచనం చూడండి. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడింది. When he prayed, దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానియేలుకు ఆ మర్మమును బయలుపరచాడు. అందుకే దానియేలు అంటున్నాడు, మర్మములను బయలుపరచగల దేవుడు అక్కడ పరలోకమందు ఉన్నాడు. తాను సేవించే దేవుడు ఎలాంటి వాడు, తాను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎక్కడ ఉంటాడో, తాను ఆరాధించేటువంటి దేవుడు ఎంత శక్తిమంతుడు అన్నది దానియేలు అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి వాడు. పిల్లల మన జీవితంలో కూడా ఏదో మనం దేవుణ్ణి చదువుకోవడం, వినడం, చేయడం కాదు, కానీ మన జీవిత అనుభవంలోనికి దేవుణ్ణి అనుభవించేటువంటి స్థితిలోనికి రావాలి. అది ప్రాముఖ్యం. ఇక్కడ దానియేలు మరి ఎప్పుడైతే దేవుడు తనకు బయలుపరిచినటువంటి ఆ మర్మమును తెలియజేశాడో అక్కడ గొప్ప కార్యం జరిగింది. తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేశారు. వాట్ ఆర్ ద గ్రేట్ థింగ్స్ దే హ్యాపెన్? అక్కడ జరిగినటువంటి ఆ గొప్ప కార్యములు ఏమిటి అనే ప్రశ్న మనం వేసుకుంటే, మొట్టమొదటిగా రాజు యొక్క కళ్ళు తెరవబడ్డాయి. అప్పటి వరకు నెబుకద్నెజరు విగ్రహారాధికుడు. ఒక రాజు యొక్క హృదయాన్ని మార్చడం అనేటువంటిది సామాన్య విషయము కాదు. ఆ రాజ్యంలో 1,00,000 మంది ఉన్నారనుకోండి, ఆ 1,00,000 మంది కూడా రాజు చెప్పినట్టు వినాలే తప్ప వారిలో ఏ ఒక్కరు చెప్పినట్టు రాజు వినడు. అంత అధికారం రాజు ఉంటుంది. అయితే అక్కడ జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటి అంటే, ఆ నెబుకద్నెజరు యొక్క నేత్రాలు తెరవబడ్డాయి. చూడండి ఒకసారి 44వ వచనం ఒకసారి చదవండి. 49 46 చదవండి. 46 అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి, రాజు సాష్టాంగ పడడం ఏంటి చెప్పండి అంటే, రాజు సాష్టాంగ పడ్డాడు అని అంటే రాజుకి అర్థమైన విషయం ఏంటంటే యెహోవాయే దేవుడు అని అర్థమైంది. సో ద ఐస్ ఆఫ్ ద కింగ్ ఓపెన్డ్. రాజు యొక్క నేత్రాలు తెరవబడ్డాయి. తర్వాత ఇంకొక అద్భుతం ఏంటి అని అంటే, చూడండి 47వ వచనం చదవండి. ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడవే, నీ దేవుడు దేవతలకును దేవుడు. సో గాడ్ ఈస్ రివీల్డ్
దేవుడు బయలుపరచబడ్డాడు పిల్లలు. అప్పటి వరకు దేవతల గురించి మాట్లాడినటువంటి రాజు, మరి నీ దేవుడు దేవతలకు దేవుడు అది ఒక అన్య సంబంధమైనటువంటి రాజు దేవతలకే దేవుడిని దేవుడు అని చెప్పడం అనేది చాలా విచిత్రం. సో గాడ్ హెస్ బీన్ రివీల్డ్ ఇన్ ద ఎంపైర్ ఆఫ్ బ్యాబిలోన్. బబులోను సామ్రాజ్యంలో దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. అది గొప్ప కార్యం. అది గొప్ప కార్యం. అంతేకాకుండా ఇంకా గొప్ప కార్యం ఏంటి అంటే, ఒకవేళ దేవుడు ఆ మర్మమును బయలుపరచకుండా ఉంటే బబులోనులో ఎంతమంది అయితే జ్ఞానులు ఉన్నారో, శకునకారులు ఉన్నారో, మరి గారడి విద్య కలిగిన వాళ్ళు ఉన్నారు, జ్యోతిష్కులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా చంపబడి ఉండేవాళ్ళు. రాజు శాసనం అలాంటిది. రాజు చెప్పిన శాసనం అలాంటిది. పిల్లలు 12వ వచనం చదవండి. అదే అధ్యాయం. అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహము కలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చాను. ఆజ్ఞ జారీ చేశాడు. పిల్లలు, బబులోనులోని జ్ఞానులందరూ కూడా సంహరించబడాలి. ఎంత ఆగ్రహం వచ్చిందో చూడండి. కనుక అక్కడ జరిగిన గొప్ప కార్యం ఏంటంటే, దే ఆల్ వర్ సేవ్డ్ బికాస్ ఆఫ్ దట్ రివీల్ ద మిస్టరీ ఆఫ్ ద డ్రీమ్. ఆ కళ యొక్క మర్మం బయలుపరచబడటం వలన అక్కడున్న వాళ్ళందరూ కూడా సంరక్షించబడ్డారు. అది ఒక గొప్ప కార్యమే ప్రియులారా. ఇంకా మరి చెప్పాలంటే ఇంకో 4వదిగా 48వ వచనం చదవండి. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి. వాస్తవానికి దానియేలు స్టేటస్ ఏంటి అని అంటే, అక్కడికి చెరగా తీసుకువెళ్ళబడ్డాడు. రాజు ఏది చెప్తే దానియేలు అది చేయాలి. ఇప్పుడు దానియేలుకి రాజు ఒక ఉన్నత స్థానాన్ని ఇస్తా ఉన్నాడు. హెచ్చించి ఏం చెప్తున్నాడు? ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతి గాను, బబులోను జ్ఞానులు అందరిలో ప్రధానునిగాను నియమించి. చూడండి పిల్లల, ఒక ప్రధానమంత్రి లాగా దానియేలుని దేవుడు అక్కడ రాజు ద్వారా హెచ్చించాడు. రాజు దానియేలుకి ఒక గొప్ప స్థానాన్ని ఇస్తా ఉన్నాడు. బబులోను సామ్రాజ్యం తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు. బలము ఎక్కడ అంటే దేవునిలోనే ఉంటుంది ప్రియ. ఇక్కడ కళ యొక్క మర్మము బయలుపరచబడినటువంటిదే దేవుని బలము. దేవుడు దానియేలుకు ఆ మర్మమును బయలుపరిచాడు. బయలుపరచబడినటువంటి ఆ మర్మమును దానియేలు రాజుకు తెలియజేశాడు. ఆ తెలియజేయటం వల్ల ఇన్ని గొప్ప కార్యములు అక్కడ జరిగాయి. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. మనం న్యూ టెస్టమెంట్‌కి వస్తే క్రొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క శిష్యులు మనకు కనిపిస్తారు. ఈ పిలువబడినటువంటి శిష్యులు ఎలాంటి వారు అంటే, వాళ్ళు కూడా సామాన్యమైనటువంటి ప్రజలే. చేపలు పట్టేటువంటి వాడు ఉన్నారు, సుంకం వసూలు చేసేటువంటి వాడు ఉన్నారు, ఇంకా ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాడు. శిష్యులు ప్రియారు పాములుగా పిలువబడినటువంటి వాడు, ఏదో సామాన్యమైనటువంటి జీవితాలను జీవించేటువంటి వాడు. వాళ్ళు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. యేసుక్రీస్తుని వారు వ్యక్తిగతంగా రుచి చూసి తెలుసుకున్నటువంటి వాడు. పేతురు కానివ్వండి, యోహాను కానివ్వండి, యాకోబు కానివ్వండి, అంద్రేయ,
ఫిలిప్, తోమ, బర్తలోమయి వీళ్ళందరూ కూడా ఒక ఇస్కరియోతు యూదా తప్ప మిగతా వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువును అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు. పేతురు అంటాడు, పేతుర్ని ప్రభు అంటాడు. సీమోను కుమారుడు అయిన నువ్వు నన్ను ఎలా నీవు మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే పేతురు ఏమంటాడు, నీవు నిజముగా దేవుని కుమారుడు, మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని ప్రభు ప్రశ్నిస్తే పేతురు ఒక మాట్లాడి ఏమన్నాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనం చదువుతున్నాం. 68 చదవండి. మేము విశ్వసించి ఎరిగి ఉన్నాం. మేము విశ్వసించి ఎరిగి ఉన్నాం. సో కాబట్టి ఎక్కడికి మేము వెళ్ళగలము? యేసు ప్రభువు నిజంగా అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి వారు ఎప్పుడు ప్రభువును విడిచి వెళ్ళిపోరు. ఆ పై బ్యాచ్లో 666 అని చూస్తాం కదా, 6వ అధ్యాయం 66వ వచనంలో వాళ్ళు కూడా శిష్యులుగా పిలువబడినటువంటి వాళ్ళే. వాళ్ళ గురించి ఏమన్నా సరే చదవండి ఒకసారి. ఏమా అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు, వాళ్ళు కూడా శిష్యులుగా పిలువబడినటువంటి వాళ్ళు వెనక్కు తీశారట. అంటే వెనక్కి వెళ్ళిపోయారు పిల్లలు. ఆ వెనక్కి వెళ్ళిపోయినటువంటి వారు మళ్ళీ ఎప్పుడు కూడా ఆయన్ని వెంబడించారు. శిష్యులుగా పిలువబడినటువంటి వాళ్ళే, కానీ వ్యక్తిగతంగా ఆయన ఎరిగినటువంటి అనుభవం వాళ్ళకి లేదు. సరే, ఇక్కడ అపోస్తలుల గురించి మనం చూస్తా ఉన్నాం. మరి పేతురు, యాకోబు, యోహాను వాళ్ళ గురించి ఆలోచన చేసినప్పుడు వాళ్ళు సామాన్యమైనటువంటి ప్రజానీకం, సమాజంలో అంత గుర్తింపు లేనటువంటి వారు. వారు చూసి సమాజం ఏమనుకున్నారు, వీరు విద్యలేని పాపంలో అనుకున్నారు. అటువంటి వారిని దేవుడు ఎంత అద్భుతంగా వాడుకున్నాడు అంటే చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై చాలు. అనేకమైనటువంటి సూచక క్రియలు, అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అపోస్తలుల ద్వారా చేయబడ్డాయి. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయదు. ఇక్కడ గొప్ప కార్యములు ఏంటి అని అంటే సూచక క్రియలు, అద్భుతాలు అని కాదు. సూచక క్రియలు, అద్భుతాలు అనేటువంటి గొప్ప కార్యాలే. దానికంటే గొప్ప కార్యాలు ఏంటి అని అంటే మనుషులు రక్షింపబడుట. సూచక క్రియలు, స్వస్థతలు, అద్భుతాలు ఇవన్నీ దేనికి అంటే మనుషులు రక్షించబడేదానికి. ఇక్కడ జరిగిన గొప్ప కార్యాలు ఏంటి అని అంటే ఈ సూచక క్రియలు, అద్భుతాలు బేస్గా మారి మనుషులు రక్షణలోనికి వచ్చారు. సంఘము అభివృద్ధి చెందింది. విశ్వాసులు ఆత్మలో ఎదగడం ప్రారంభించారు. సూచక క్రియల ద్వారా విశ్వాసులు ఆత్మలో ఎదగలేదు పిల్లలు. వాళ్ళు సంఘంలో చేర్చబడటం ద్వారా సంఘ సహవాసంలో నుంచి ఆత్మలో ఎదిగారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అపోస్తల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును, సహవాసం ఎందును ఎడతెగక అక్కడ సూచక క్రియలు కనబడడం మనకి.
అక్కడ సూచక్రియలు అనేటువంటివి మనకు కనిపించవు ప్రియులారా. ఈ మిరాకిల్స్ ద్వారా ఎంతో మంది సంఘంలోకి చేర్చబడ్డారు, అనేక మంది రక్షణలోనికి వచ్చారు. ఆత్మలో ఎదగడం అనేది ప్రారంభం. గొప్ప కార్యములు అని అంటే నాట్ ఓన్లీ హీలింగ్స్, నాట్ ఓన్లీ సైన్స్ అండ్ వండర్స్. గొప్ప కార్యములు అంటే సూచక్రియలు, స్వస్థతలు ఇవన్నీ కాదు, కానీ ఇవి కూడా వాటిలో ఒక భాగమే. కానీ రక్షణలోనికి రావాలి, దేవునిలో ఎదగాలి, దేవునికి సమీపంగా వెళ్ళాలి, దేవునికి ప్రయోజకులుగా మారాలి, సమాజానికి దేవునికరంగా ఉండాలి, స్థానిక సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆత్మలను సంపాదించే వారిగా ఉండాలి. ఆనాటి సంఘము ఆ రీతిగా ఉంది ప్రియులారా. తమ దేవుని ఎరుగువారు బలము కలిగే గొప్ప కార్యములు చేయాలి. తర్వాత మనం సంఘం గురించి ఆలోచిస్తే ఆ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఏమైనా అంటే ఇక్కడ పేతురులో, యాకోబులో, యోహానులో మనం చూస్తాం, శిష్యుల్లో మనం చూస్తాం. ఆ తర్వాత పోయే కొద్దీ సంఘంలో అనేక మంది జీవితాల్లోనికి వెళ్ళిపోయింది. ఫిలిప్ ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు జరిగించాడు. స్టెఫెను ద్వారా దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా యూదులకు అందించబడింది. అది కూడా ఒక అద్భుతమే, గొప్ప కార్యమే. వాస్తవానికి ఫిలిప్పు అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో కనిపించేటువంటి ఫిలిప్పు ఈ 12 మంది అపోస్తుల్లో ఉన్నటువంటి వాడు కాదు, అతను వేరే వ్యక్తి. కానీ అతని ద్వారా కూడా దేవుడు అద్భుతాలను జరిగించాడు. తమ దేవుని ఎరుగు ఎవరైనా పర్వాలేదు, నాట్ ఓన్లీ 12 disciples. ఆ 12 మంది శిష్యులే కాదు పిల్లలు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు. తమ దేవుని ఎరిగిన అనుభవము కలిగిన వారిలో దావీదు కూడా ఉన్నాడు. దానియేలును చూసాం, శిష్యులను చూసాం, దావీదును కూడా మనం చూడగలుగుతాం. చూడండి, దావీదు రాసిన 18వ కీర్తన, దావీదు రాసిన 18వ కీర్తన 32వ వచనం చదువుతున్నాం. నాకు బలము ధరింప చేయవాడు ఆయన. ఇక్కడ దావీదు రాస్తున్నాడు. ఇందాక మనం పాడాము, యెహోవా నా బలము. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి. ఇప్పుడు బలము దావీదుకు ధరింపజేసేది ఎవరట? దేవుడట. నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున. ఇక్కడ ఒకసారి గొప్ప కార్యములు అని అంటే అవేదో శూర కార్యములు అనుకునేదాన్ని కాదు. యథార్థంగా జీవిస్తూ ఉంటే అది కూడా గొప్ప కార్యమే. అది కూడా గొప్ప కార్యమే ప్రియుల. పాపమును జయించుట అనేది ఒక గొప్ప కార్యం. పాపమునకు లోపడకుండా జీవించుట అనేది ఒక గొప్ప కార్యము. ఓవర్కమింగ్ సిన్ ఈజ్ ద గ్రేటెస్ట్ థింగ్. నన్ను యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయనే. యథార్థంగా మనం బ్రతికితే అది గొప్ప కార్యం ప్రియ. బైబిల్లో మార్గ సామెతలు ఏమంటారంటే, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి అంటారు. గొప్ప ఐశ్వర్యం ఉండొచ్చు, కానీ మంచి పేరు లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. అతను గొప్ప కోటీశ్వరుడే, కానీ ఆ కోట్లు ఎలా వచ్చాయి? హత్య చేసి సంపాదించాడు, దోచుకుని సంపాదించాడు. మంచి పేరు లేదట. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దైవం.
వెండి ఉంది, బంగారం ఉంది, ఇచ్చే మనసు లేకపోతే, దయ లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, బీదలను కనికరించేవాడు యెహోవాకు అర్పించేవాడు. దావీదు అంటున్నాడు, నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళు వలె చేయుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే. నా బాహువును చాలు, నా చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయన. దావీదు ఈ మాటలు ఏదో కవిత్వ రూపంలో రాసినటువంటిది కావు, తన జీవిత అనుభవంలో నుంచి వచ్చినటువంటి మాటలు. వాస్తవానికి దావీదు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, దావీదు గొర్రెలకు కాసుకునేటువంటి వాడు. దావీదు యొక్క అన్నులు ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళు, సౌలు దగ్గర మరి సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి యుద్ధం ఎలా చేయాలో తెలుసు, కానీ దావీదుకి తెలియదు. దావీదుకి గొర్రెల్ని కాసుకునేటువంటిదే తెలుసు పిల్లలు. కానీ దావీదు రాజైన తర్వాత ఎన్నో యుద్ధాలు చేశాడు. ఎక్కడైనా మిలిటరీలో దావీదు ట్రైనింగ్ తీసుకొని గొల్లియాతును చంపాడా అంటే లేదు. గొల్లియాతు మంచి ట్రైనర్, బాల్యం నుండి యుద్ధాభ్యాసం కలిగినటువంటి వాడు గొల్లియాతు. అటువంటి గొల్లియాతును దేవుని యొక్క శక్తి చేత దావీదు హతమార్చాడు. నా చేతులకు యుద్ధం నేర్పవాడు ఆయన. ఖడ్గము లేదు, డాలు లేదు, బట్ హీ కిల్డ్ గొల్లియాత్. అయితే దావీదు గొల్లియాతును హతమార్చాడు. ఆ తర్వాత ఎంతో మంది శత్రువులు పై దావీదు యుద్ధం చేసి ఆ యుద్ధంలో విజయాన్ని సాధించాడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయాలి. కనుక దావీదు దేవుని ఎరిగిన అనుభవం పొందాడు. నువ్వు కత్తితో ఈటుతో నా మీద వస్తావు, నేను యెహోవా నామములో నీ మీద యుద్ధానికి వస్తాను. సో డేవిడ్ నోస్ హూ ఇస్ గాడ్. కాబట్టి దావీదుకి దేవుడు తెలుసు ప్రియులారా. దావీదు దేవుని ఎరిగిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అదే 18వ కీర్తన 29వ వచనం చూడండి. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారము. నా దేవుడు అంటున్నాడు కదా, అది దేవుడు ఎరిగిన అనుభవం. నీ సహాయం వలన సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుతాను. ఐ కెన్ క్రాస్ ద బోర్డర్స్ బై ద అసిస్టెన్స్ ఆఫ్ మై గాడ్. నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుతాను. కాబట్టి దావీదు తన జీవితంలో దేవుణ్ణి ఎరిగి ఉండటం వలన ఎన్నో యుద్ధాలను చేశాడు. అంతేకాదు ప్రియులారా, దావీదు రాజు అవ్వడం అనేటువంటిది గొప్ప విషయం, అవునా కదా? నేనున్నాయి. దావీదు రాజు అవ్వడం అనేటువంటిది కూడా గొప్ప విషయం ప్రియులారా. ఎందుకు అంటే ఆ రోజుల్లో రాజరికం అనేటువంటిది, ఫరో తత్వం అనేటువంటిది కుమారులకు మాత్రమే వర్తించేది. ఐగుప్తు దేశంలో ఫరో ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రామసేసు, ఇంకా సంబంధం
ఆ ఫరో చనిపోయిన తర్వాత ఆ ఫరోకి ఎవరైతే కుమారుడు ఉంటాడో ఆ వ్యక్తి నెక్స్ట్ ఫరో అయ్యేవాడు. రాజులు కూడా అంతే. ఒక రాజు చనిపోతే ఆ రాజు తర్వాత అతనికి పుట్టినటువంటి కుమారుడు రాజు అయ్యేవాడు. ఇప్పుడు దావీదుకి తండ్రి యెష్షై, ఆయన రాజు కాడు, ఆయన మామూలు వ్యక్తి, గొర్రెలు కలిగినటువంటి వ్యక్తి. కానీ దావీదు రాజు అయ్యాడు. ఎలా దావీదు రాజు అయ్యాడు అంటే, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి దావీదు రాజు అయ్యాడు అని మనం అనుకుంటాం. అది కరెక్టే. కానీ ప్రజలు ఎన్నుకునేటట్టు ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అందుకే సౌలుతో సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ, నేను యెష్షై కుమారుణ్ణి ఇశ్రాయేలు పైన రాజుగా చేయబోతున్నాను అన్నాడు. సో గాడ్ మేడ్ డేవిడ్ యాజ్ ద కింగ్ ఆఫ్ ఇశ్రాయేల్. అది గొప్ప కార్యం. ఎందుకు దావీదుని దేవుడు రాజుగా చేశాడంటే, కేవలం సౌలు అవిధేయుడు అయ్యాడు అని కాదు. ఒకవేళ సౌలు అవిధేయుడు అయ్యాడు, దేవుడు ఇంకొక వ్యక్తిని రాజుగా చేసి ఉండొచ్చు. కానీ ఎందుకు దావీదును దేవుడు రాజుగా చేశాడు అంటే, దావీదు దేవుడిని ఎరిగినటువంటి వాడు. యెష్షై కుమారుడైన దావీదు నేను ఎరిగిన, అతడు నా హృదయానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చాడు. కాబట్టి రాజుగా కాకముందే దావీదు దేవుని ఎరిగినటువంటి వాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటువంటి వాడిగా ఉన్నాడు, దేవుని హృదయానుసారుడిగా ఉన్నాడు. ఇవన్నీ దేవుడు గమనించి దావీదును రాజుగా తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయదు. కనుక దావీదు జీవితంలో కూడా అనేక గొప్ప కార్యములు అనేటువంటివి మనం చూస్తాం. అతను రాజు అవడంలో గొప్ప కార్యం, అతను సైన్యమును జయించడం అనేటువంటిది గొప్ప కార్యం, అనేక కీర్తనలు రాయటం అనేటువంటిది గొప్ప కార్యం, ఇశ్రాయేలు ప్రజలను ఉమ్మడి రాజ్యంగా చేసుకొని 40 సంవత్సరాలు పరిపాలించడం అనేటువంటిది గొప్ప కార్యం. ఇంకా ఎన్నో ఆశ్చర్యమైనటువంటి యుద్ధాలు దావీదు జీవితంలో జరుగుతాయి అనేటువంటిది గొప్ప కార్యం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయాలి. బిలీవర్స్ గురించి చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. కానీ మరణము వరకు ఇక్కడ విశ్వాసుల గురించి మనం చూస్తాం. ఇక్కడ చదువుకున్న విశ్వాసులు కొంచెం కాంటెక్స్ట్ ప్రకారం వేరుగా ఉన్నప్పటికీ ఇది విశ్వాసులకు వర్తించేటువంటి భాగం. ఇంకోసారి చదవండి. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. వారు అంటే విశ్వాసులు. వారిని జయించి ఉన్నారు అంటే, వారిని అంటే అపవాదిని జయించారట పిల్లలు. అపవాదిని జయించడం అనేటువంటిది సామాన్యమైన విషయము. లోకమంతటిని అపవాది జయించాడు, ఒక యేసు ప్రభు తప్ప. అయితే వీళ్ళు ఇక్కడ అపవాదిని జయించారు యేసు ప్రభు ద్వారా. ఎలా జయించారట? గొర్రెపిల్ల రక్తమును బట్టి. దే నో ద బ్లడ్ ఆఫ్ ల్యాంబ్. గొర్రెపిల్ల యొక్క రక్తమును ఎరిగినటువంటి వారు తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి.
తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి గొర్రెపిల్ల రక్తమును బట్టి వారిని జయించున్నారు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి. ఇక్కడ బలం ఏంటి అంటే వారి యొక్క సాక్ష్యం. ఇక్కడ బలం ఏంటి అంటే గొర్రెపిల్ల యొక్క రక్తము. గొప్ప కార్యం ఏంటి అంటే సైతాన్ని జయించడం. సైతాన్ని జయించడం అనేటువంటిది చిన్న విషయం కాదు. సైతాను మనకంటే బలవంతుడు, కానీ దేవుడు సైతాన్ కంటే బలవంతుడు. ఇక్కడ వాళ్ళు అపవాదిని జయించారు. దేవుడు మనకు కూడా ఆధిక్యతను ఇచ్చాడు. బట్ ఇఫ్ వీ కీప్ అవర్ టెస్టిమనీ, ఇఫ్ we are cleansed in the blood of Christ, we will have a victory over the devil. క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన అనుభవాన్ని, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటే అపవాదిని జయించేటువంటి వారంగా ఉండగలరు. దేవునికి లోబడి ఉంటుంది, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పాల్గొంది. అపవాదిని జయించుట అనేటువంటిది ఒక గొప్ప కార్యము. ఎంతో మంది రాజులు, ఎంతో మంది మహానుభావులుగా పిలువబడినటువంటి వాళ్ళు సహితం అపవాది చేతిలో ఓడిపోయినటువంటి వాళ్ళే. ప్రారంభ మానవుడే అపవాది చేతిలో మోసపోయాడు. అటువంటి అపవాదిని జయించుట అనేటువంటిది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కంకర్ ద డెవిల్. అయితే యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడేటువంటి అనుభవం అనేది కూడా వ్యక్తిగత అనుభవం. ఈ శాంటిఫికేషన్ అనేది మనకు చాలా అవసరం. చాలాసార్లు అపవాది మనల్ని జయిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే మనం దేవునికి విరోధంగా జీవించినప్పుడు అపవాదికి మన మీద అధికారం అనేటువంటిది సహజంగా కలుగుతూ ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి? దేవునికి విరోధంగా జీవించినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తం కిందకు రావాలి. యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి అనుభవంలోకి రావాలి. ప్రభు యొక్క రక్తంతో కడగబడితే అపవాది నిన్ను ఇంకేం చేయలేడు. వీళ్ళు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి వాళ్ళు, ప్రభువుకు సాక్షులుగా నిలవబడినటువంటి వాళ్ళు అపవాదిని జయిస్తారు. చివరి తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయ. బైబిల్లో న్యూ టెస్టిమెంట్లో మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి జీవితం ఎలాంటిది అంటే చాలా హింసాత్మకమైనటువంటి జీవితం. ఎవరు ఆ వ్యక్తి? సౌలు. సౌలు సంఘాన్ని హింసించేటువంటి వాడిగా ఉన్నాడు. చాలా ఎమోషనల్ మైండ్తో జీవిస్తూ ఉన్నాడు. ఉద్రేకపూర్వకంగా ఉన్నాడు. అతని యొక్క జీవనోపాధి ఏంటి అంటే మనుషుని చంపడమే. అదే దానికి ప్రాణాధారంగా లక్ష్యంగా మార్చుకున్నటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా విశ్వాసులపై దాడి చేయడం, విశ్వాసుల్ని క్రూరాతి క్రూరంగా హింసించడం, ప్రభువును ప్రకటింపకుండా చేయడం. అలాంటి వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం చేయాలి. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయాలి. లోకానికి గొప్ప కార్యం ఏంటి అంటే ఎవరైనా హత్యలు చేస్తున్నారనుకోండి, ఘోరమైనటువంటి కార్యాలను చేస్తున్నారనుకోండి, కొన్నిసార్లు టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేసే గొప్ప కార్యాలు. కానీ దేవుని దృష్టిలో గొప్ప కార్యాలు బైబిల్లో మనం చదువుతాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చరిత్ర భూమి మీద గొప్పదని.
చెడుతనం భూమి మీద గొప్పదట. నరుడు చెడుతనం భూమి మీద గొప్పదని వారి తలంపుల వారి హృదయం యొక్క తలంపుల ఊహంతో ఎల్లప్పుడూ కేవలము నరులు చెడుతనం భూమి మీద గొప్పది. చెడుతనం కూడా కొన్నిసార్లు గొప్పదిగా మనుషులు ఎంచుకుంటారు పిల్లలు. అయితే ఈ సౌలును దేవుడు దర్శించినప్పుడు సౌలు మారు మనసు పెట్టాడు, పౌలుగా మారాడు. యేసు ప్రభువును అనుభవపూర్వకంగా ఎరిగాడు పిల్లలు. చాలా మంది ఉన్నారు దమస్కు ఆ మార్గం గుండా సౌలు వెళ్తున్నప్పుడు అతనితో పాటు ఎంతో మంది ఉన్నారు, కానీ వాళ్ళకి అనుభవం రాలేదు. సౌలు మాత్రము యేసు ప్రభువుని ఎరిగాడు. సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు అంటే ఏమన్నాడు సౌలు, ప్రభువా నీవు who was Jesus before conversion. ఎరగక ముందు యేసుక్రీస్తు ఎవరో సౌలుకి తెలియదు. ఇప్పుడు సౌలు అనుభవపూర్వకంగా యేసు ప్రభువును ఎరిగాడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయాలి. ఎప్పుడైతే సౌలు పౌలుగా మారి యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి పాప క్షమాపణ నిత్య జీవం అనుభవాన్ని పొందుకున్నాడో అక్కడి నుండి తన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించాడు. ఆయన మారడమే గొప్ప కార్యం. అటువంటి వ్యక్తిని దేవుడు వాడుకున్నప్పుడు అనేక మంది విశ్వాసులుగా మారారు. అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టబడ్డాయి. పౌలు ద్వారా దేవుడు అనేకమైనటువంటి సూచక్రియలు జరిపించాడు. బైబిల్లో 13 పత్రికలను దేవుడు పౌలు ద్వారా రాయించాడు. అంత గొప్ప కార్యాలు దేవుడు పౌలు ద్వారా చేశాడు. కనుక పౌలు ఇవన్నిటిని కలిపి ఫిల్టర్ చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ మనం చూసి ముగిద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. చూడండి, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి నన్ను బలపరచు వాని అందే నాకై నేను చేసినవి కావు, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇక్కడ మనము చూస్తాము. నన్ను బలపరచు వాని అందే ఈ విశ్వాసులుగా మారారు. నన్ను బలపరచు వాని అందే సంఘాలు కట్టబడ్డాయి. నన్ను బలపరచు వాని ద్వారానే సూచక్రియలు జరిగించబడ్డాయి. నన్ను బలపరచు వాని అందే నా జీవితం మార్చబడింది. నన్ను బలపరచు వాని అందే ఈ పత్రికలు రాయగలిగారు. ఇవన్నీ మనం దాంట్లో యాడ్ చేయవచ్చు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయరు. కాబట్టి యేసుక్రీస్తును రక్షకుడిగా అనుభవపూర్వకంగా యేసుక్రీస్తును రక్షకుడిగా వ్యక్తిగతంగా అంగీకరించే అనుభవం కలిగి ఉన్నారు. దేవుడితో సమీప సంబంధాలను కలిగి దేవుని యొక్క శక్తిని తాకేటువంటి స్థితిలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితాల్లో కూడా మరి అటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. కానీ మనం కూడా దావీదు వలె శిష్యుల వలె పౌలు వలె ప్రభువుకి సమీపంగా ఉన్నట్లయితే, ప్రభువుకి అందుబాటులో ఉన్నట్లయితే, ప్రభువుని కలిగి జీవిస్తున్నట్లయితే మనం కూడా అనేక గొప్ప కార్యాలను చూడగలుగుతాం. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మానవ పరంగా మేము ఎంతో బలహీనులము, అయితే మీరు మమ్మల్ని బలపరిచేటువంటి దేవుడవు ఆయన. మరి బైబిల్లో అనేక మంది మిమ్మల్ని ఎరిగి
మీ ద్వారా గొప్ప కార్యములు జరిగించారు. వారి ద్వారా మీరు గొప్ప కార్యములు చేశారు నాయన. నేడు స్థానిక సంఘము మీ రక్తంలో కడగబడినటువంటి సంఘము. ఈ కొండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని మీరు సెలవిచ్చిన దేవుడు కనుక ఆయన మేము కూడా సంఘములో భాగముగా ఉంటుండగా మా జీవితాల్లో ప్రభా మిమ్మల్ని కలిగి జీవించడం కృప ఇచ్చింది. ఇంకా ఎవరైతే మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించే వ్యక్తిగత అనుభవంలోనికి రాలేదో అటు వారిని కూడా ప్రభా మీరు దర్శించండి. మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించినట్లు కృప ఇచ్చేయండి. ఆయన రక్షకుడిగా అంగీకరించినటువంటి మేము మీ శక్తిని అనుభవించే వారముగా ఉన్నట్టుకు సహాయం చేయండి. మా ద్వారా అనేకులు మీ వద్దకు రాగలుగున్నట్లు కృప దయచేయండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.